లోకి గాడ్ ఆఫ్ మెజిషియన్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో మోస్ట్ కాంప్లెక్స్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది లోకి అనే చెప్పాలి. విలన్ గా స్టార్ట్ అయ్యి యాంటీ హీరోగా మారి లాస్ట్ మల్టీవర్స్ ని కాపాడే గాడ్ ఆఫ్ మల్టీవర్స్ గా మారాడు. ఈ వీడియోలో మనం లోకి పుట్టడం నుంచి అవెంజర్స్ లో విలన్ గా ఎలా మారాడు, థానోస్ దగ్గర ఎలా ఫెయిల్ అయ్యాడు, టీవీఏ మల్టీవర్స్ వేరియన్స్, ఫైనలీ గాడ్ ఆఫ్ మల్టీవర్స్ గా ఎలా మారాడో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. లోకి యాస్గార్డ్ లో పుట్టలేదు. లోకి జ్యోతినియం లో ఫాస్ట్ జైన్ గా జన్మించాడు. ఓడిన్ జ్యోతినియం వార్ టైంలో లోకిని బేబీ స్టేజ్ లో కనుగొన్నాడు. ఈ పిల్లోడు ఫ్యూచర్ లో డేంజర్ అవ్వకూడదని యాస్గార్డ్ కి తీసుకొని వచ్చాడు. లోకిని అడాప్ట్ చేసుకుని థోర్ తో సమానంగా పెంచాడు. కానీ లోకికి ఇది తెలియదు. థోర్ హీరో, స్ట్రాంగ్, కింగ్ మెటీరియల్. లోకి ఇంటెలిజెంట్, మ్యాజిక్, బట్ ఆల్వేస్ సెకండ్ ప్లేస్. ఇక్కడే లోకికి జెలసీ ప్లస్ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయ్యింది. థోర్ 1 మూవీలో లోకికి తెలుస్తుంది, నేను ఓడిన్ రియల్ కొడుకుని కాదు, నేను ఫ్రాస్ట్ జైన్ ని. ఈ ట్రూత్ లోకిని మెంటలీ బ్రేక్ చేస్తుంది. ఈ స్టార్ట్స్ క్వశ్చనింగ్, నేను ఎవరు, నేను యాస్గార్డ్ కి చెందినవాడిని అవుతానా? ఓడిన్ నన్ను ఎందుకు దాచాడు? పవర్ కోసం అయితే కాదు, ఐడెంటిటీ కోసం లోకి విలన్ అవ్వడం స్టార్ట్ చేశాడు. థానోస్ లోకిని అప్రోచ్ అయ్యి ఎర్త్ ని కాంకరర్ చెయ్యి, నేను నీకు పవర్ ఇస్తాను అని చెప్తాడు. లోకి టెసరాక్ట్ తో ఎర్త్ కు వచ్చి అవెంజర్స్ టీమ్ ని ఫేస్ చేస్తాడు. న్యూయార్క్ ఇన్వేషన్, మైండ్ కంట్రోల్, మొత్తం అంతా గందరగోళంగా తయారవుతుంది. కానీ ఎండులో అవెంజర్స్ లోకిని ఓడించారు. హల్క్ లోకిని స్మాష్ చేసే సీన్ ఐకానిక్. ఇది లోకి లైఫ్ లో మర్చిపోలేని చేదు జ్ఞాపకం. థోర్ ద డార్క్ వరల్డ్ మూవీలో లోకి మదర్ చనిపోతుంది. ఇది లోకి లైఫ్ లో బిగ్గెస్ట్ ఎమోషనల్ లాస్. ఫ్రిగ్ గా లోకిని అర్థం చేసుకున్న ఒకే ఒక్క పర్సన్. ఆమె చనిపోయాక లోకి యాంగర్, గిల్టీ, పెయిన్ అన్ని అనుభవిస్తాడు. లోకి థోర్ తో కలిసి డార్క్ ఎల్వ్స్ తో ఫైట్ చేస్తాడు. ఎండులో లోకి ఫేక్ డెత్ ని క్రియేట్ చేసి యాస్గార్డ్ ట్రోన్ ని సైలెంట్ గా టేక్ ఓవర్ చేస్తాడు. థోర్ రాగ్నరాక్ లో లోకి ఫన్నీ ప్లస్ సెల్ఫిష్ మోడ్ లో ఉంటాడు. కానీ యాస్గార్డ్ నాశనం అయ్యే టైంలో లోకి యాస్గార్డ్ పీపుల్ ని సేవ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఇన్ఫినిటీ వార్ లో లోకి చనిపోతాడు. థానోస్ దగ్గర లోకి క్లెవర్ ట్రిక్ వర్క్ అవ్వదు. లోకి థోర్ ని సేవ్ చేయడానికి ట్రై చేసి థానోస్ చేతుల్లో చనిపోతాడు. ఐఎమ్ లోకి, సన్ ఆఫ్ ఓడిన్ అని చెప్పి లోకి డెత్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఈ లోకి మెయిన్ టైమ్ లైన్ లోకి. ఆయన జర్నీ ఇక్కడే ఎండ్ అయిపోయిందని మనం అందరం అనుకున్నాము. కానీ ఎండ్ గేమ్ లో వేరియంట్ లోకి పుట్టాడు. అవెంజర్స్ టైం ట్రావెల్ వల్ల 2012లో లోకి టెస్రాక్ట్ తో ఎస్కేప్ అవుతాడు. ఈ లోకి చాలా డిఫరెంట్. బికాస్ ఈ లోకి ఇంకా ఫుల్ విలన్ మైండ్ సెట్ లో ఉంటాడు. టీవీఏ లోకిని అరెస్ట్ చేస్తుంది. టీవీఏ అంటే టైమ్ వేరియన్స్ అథారిటీ. మెయిన్ టైమ్ లైన్ ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్. లోకి సిరీస్ లో లోకి లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. టీవీఏలో లోకి తన ఫ్యూచర్ సీన్స్ ని చూసుకుంటాడు. తను ఫెయిల్ అవుతాడు. మదర్ చనిపోతుంది. తను కూడా థానోస్ చేతుల్లో చనిపోతాడని తెలుసుకుంటాడు. ఇది లోకిని మెంటలీ చేంజ్ చేస్తుంది. లోకి ఫ్రీ విల్, డెస్టినీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. లోకి వేరియన్స్ ని చూసి లోకి సెల్ఫ్ రియలైజేషన్ అవుతాడు. డిఫరెంట్ లోకీస్ ఉన్న అందరూ ఒకే మిస్టేక్ చేస్తారు. సెల్వి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తుంది. లోకి ఫస్ట్ టైం ఒకరి మీద కేర్ చూపిస్తాడు. హ్యూ రిమైన్స్ ని కలిసాక మల్టీవర్స్ ఓపెన్ అవుతుంది. క్యాంగ్ వేరియంట్ లోకికి ఛాయిస్ ఇస్తాడు. మెయిన్ టైమ్ లైన్ ని కాపాడాలా లేక విధ్వంసాన్ని క్రియేట్ చేయాలా? సెల్వి క్యాంగ్ ని చంపేస్తుంది. దానివల్ల మల్టీవర్స్ ఓపెన్ అవుతుంది. విధ్వంసం స్టార్ట్ అవుతుంది. లోకి సీజన్ 2లో లోకి ఫైనల్ ఫామ్ ని రీచ్ అవుతాడు. లోకికి అర్థమవుతుంది, ట్రోన్ కన్నా రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. లోకి తన హ్యాపీనెస్ ని సాక్రిఫైస్ చేసి మరీ మల్టీవర్స్ ని కాపాడతాడు. మల్టీవర్స్ గాడ్ ఆఫ్ స్టోరీస్ గా మారుతాడు. గాడ్ ఆఫ్ మల్టీవర్స్ లోకి పవర్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ నార్మల్ గాడ్స్. మల్టీవర్స్ ని కంట్రోల్ చేయగలడు. లోకి పవర్ ఫిజికల్ ఫైట్ కన్నా కాస్మిక్ లెవెల్లో ఉంటుంది. టైమ్ కంట్రోల్ ఈస్ లోకీస్ బిగ్గెస్ట్ పవర్. లోకి టైమ్ ని స్టాప్ చేయగలడు, రివర్స్ చేయగలడు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ చేయగలడు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని లోకికి ఒకేలా ఉంటాయి. టైం స్లిప్పింగ్ లో లోకి కంప్లీట్ గా మాస్టర్ అవుతాడు. మల్టీవర్స్ కంట్రోల్ పవర్. ఇన్ఫైనైట్ టైమ్ లైన్స్ ని లోకి హోల్డ్ చేస్తాడు లైక్ ఏ ట్రీ. ఎనీ యూనివర్స్ బ్రేక్ అవ్వకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం లోకి రెస్పాన్సిబిలిటీ. మల్టీవర్స్ ని ఎవరైనా కాపాడగలరు అంటే అది ఒక్క లోకి వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుంది. లోకికి ఉన్న ఇంకొక పవర్ రియాలిటీ అవేర్నెస్ పవర్. లోకి స్టోరీస్ లాగా టైమ్ లైన్స్ ని చూస్తాడు. ఏ చాయిస్ డిస్ట్రక్షన్ అవుతుంది, ఏ చాయిస్ యూనివర్స్ ని సేవ్ చేస్తుందని లోకికి తెలుసు. ఇది నార్మల్ గాడ్స్ కి ఉండదు. లోకి ఇమ్మోర్టల్. లోకికి చావు లేదు. తను తన ఫ్రీడమ్ ని, హ్యాపీనెస్ ని వదులుకున్నాడు. ఈ సాక్రిఫైస్ వల్ల లోకి ట్రూ గాడ్ గా మారాడు. లోకి యొక్క మ్యాజిక్ ప్లస్ ఇల్యూషన్ ఎన్హాన్స్ అయ్యాయి. ఓల్డ్ లోకి కన్నా పవర్ఫుల్ ఇల్యూషన్స్ ని క్రియేట్ చేయగలడు. లోకి రియాలిటీని చేంజ్ చేయగలడు. అంతలా లోకి మ్యాజిక్ ఎవాల్వ్ అయ్యింది. గాడ్ ఆఫ్ స్టోరీస్ అంటే మీనింగ్ ఏంటి? లోకి ఫైట్స్ చేయడం కాదు, లోకి స్టోరీస్ ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఎవ్రీ క్యారెక్టర్ చాయిస్, ఎవ్రీ టైమ్ లైన్ స్టోరీ లోకి చేతుల్లో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే థోర్ గాడ్ ఆఫ్ థండర్, ఓడిన్ గాడ్ ఆఫ్ విజ్డమ్, లోకి గాడ్ ఆఫ్ స్టోరీస్ అండ్ మల్టీవర్స్. ఒక చిన్న మిస్టేక్ వల్ల లోకి విలన్ నుంచి, యాంటీ హీరో నుంచి గాడ్ ఆఫ్ మల్టీవర్స్ గా మారాడు. లోకి ఎవల్యూషన్ మనకి ఒక లెసన్ నేర్పిస్తుంది. విలన్ కూడా మారగలడు. డెస్టినీ ఫిక్స్డ్ కాదు. ట్రూ పవర్ అంటే రూల్ చేయడం కాదు,
ప్రొటెక్ట్ చేయడం. లోకి జర్నీ మార్వెల్ లో బెస్ట్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. గాడ్ ఆఫ్ మల్టీవర్స్ లోకి డాక్టర్ డూమ్ ని కూడా ఆపగలడు. అవెంజర్స్ కి ప్రొటెక్టర్ లాగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. సేమ్ టు సేమ్ అదే విధంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో లోకికి తెలియకుండా ఏది జరగదు. ఏ యూనివర్స్ లో ఏ చిన్న డిసిషన్ అయినా తను డిసైడ్ చేయగలడు. ఒక మాటలో చెప్పాలంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు లోకి చేతుల్లో ఉంది. లోకి మల్టీవర్స్ ని సేవ్ చేయగలడు, నాశనం చేయగలడు. లోకి పవర్స్ డాక్టర్ డూమ్ కి దొరికితే తను అనుకున్నది ఒక్క సెకండ్ లో సాధిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు మోటివేషన్ లా ఉంటుంది.